నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1711 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించారు. స్వల్ప సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అసలు ఎక్కడన్నా వాటర్ ఫెసిలిటీ ఉందా? ముసలాలు కూర్చోడానికి చైర్స్ ఉన్నాయా? ఎండలో సేమియానా ఇక్కడ వేస్తున్నారు, అక్కడ కదా వేయాలి. 6:30 నుంచి లైన్లో నిలబడినాము. 71వ నంబరు పోలీస్ స్టేషన్ బూత్ నంబర్ 139లో ఇప్పటి వరకు ఓట్లు పోలవట్లేదు. లోపల మిషన్లో ఏం ప్రాబ్లం ఉందో ముసలోళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు. నంద్యాల మండలం రైతునగర్ 223 బూత్ లో ఈవీఎం మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్లు సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడటం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వందల సంఖ్యలో ఓటర్లు ఓటు కోసం గంటల కొద్దీ వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, మంచినీటి వసతి కల్పించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 69 పోలింగ్ కేంద్రం నందు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ఎన్నికలలో ఏజెంట్గా కూర్చోవటం పలు విమర్శలకు దారితీస్తుంది. అదేవిధంగా రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా వ్యవహరించారు. నంద్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో ఓటర్లు గంటల కొద్దీ వేచి ఉన్నారు. పట్టణంలోని 70, 71, 72, 73 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూలైన్లో నిలబడి సమస్యలు ఎదుర్కొన్నారు. నంద్యాల ఓల్డ్ టౌన్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుగా వేచి చూశారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటును వినియోగించుకోవడంపై హర్షం వ్యక్తమవుతున్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆలగడ్డ పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అధికారులు వసతులు కల్పించారు. బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముగిశాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. పాల్యం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని బండి ఆత్మకూరు, మహానంది మండలాలలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఓటర్లు సాయంత్రం 7 గంటల వరకు బారులు తీరి ఓటింగ్ లో పాల్గొన్నారు. Please subscribe to Nandyala Communication.